నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న శ్రీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. అరుణాచల శివదర్శనం, జ్యోతిర్లింగాలను ప్రత్యేక అలంకరణలో ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు మహాశివరాత్రి మనందరికీ కూడా చాలా పర్వదినం. ఈ పర్వదినం రోజు పరమాత్మ శివుని యొక్క జాగరణ ఉపవాసాలతో భక్త శిరోమణులందరూ కూడా శివ స్మృతిలో ఎప్పుడైతే అందరూ మునిగిపోయి ఉన్నారనమాట. ఎంతెంతగా మనం శివ స్మృతి మనం చేస్తూ ఉంటామో ఆ శివుని యొక్క స్మృతి ద్వారా మనలో ఉండేటువంటి ఎన్నో జన్మల యొక్క పాపాలను కూడా మనం సమాప్తం చేసుకుంటాము. అయితే పరమాత్మ శివుని కోసం మనం అందరం కూడా ఎంతో భక్తి చేస్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం. కానీ అటువంటి శివుడు ఎప్పుడైతే ఈ సృష్టిపైకి అవతరించేసి 90 సంవత్సరాలైందనమాట. పరమాత్మ శివుడు ఎప్పుడైతే మనందరికీ కూడా అజన్మ, అభోక్త, అవ్యక్త, అయోనిజుడయ్యారు. పరమాత్మ జనన మరణ చక్రాల్లోకి రానేటువంటి వారు. ఆయన మనందరికీ కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వము అయ్యారు. అటువంటి పరమాత్మ శివుని యొక్క స్మృతి
మనం ఎంతెంతగా మనం యథార్థ రీతిలో మనం చేస్తామో ఆ శివుని కృపకి మనం అందరం కూడా పాత్రలు కాగలుగుతాం. ఈరోజు విశేషంగా ఈరోజు ఇక్కడ ఎప్పుడైతే అరుణాచలేశ్వరుని యొక్క దర్శనం ఎప్పుడైతే జరుగుతూ ఉందన్నమాట, అలాగే అనేక భక్త శిరోమణులు కూడా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే అందులో కూడా మీ అందరికీ కూడా 90 శివలింగాల యొక్క దర్శనం కూడా ఉందన్నమాట. దాని ద్వారా ఎప్పుడైతే ఒక్కసారిగా అన్ని లింగాల యొక్క దర్శనం మనం ఎప్పుడు దర్శించుకుంటామో ఒకేసారి, అంతగా మన జీవితంలో కూడా ఆయన యొక్క శివుని శక్తి, ఆయన కృపకి మనం అందరం కూడా పాత్రలు కాగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఎప్పుడైతే ఈరోజు ఎంతెంత శివుని స్మృతిలో ఉంటారో అంతగా మన లోపల ఎప్పుడైతే పరమాత్మ శక్తిని మనం అనుభవం చేసుకోవచ్చు. అయితే మీ అందరికీ ఒకే ఒక విన్నపం, ఆ పరమశివుడు ఎప్పుడు ఎలాగైతే తిరిగి వాపస్ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయిందనమాట. కాబట్టి ఇంతగా మీరు ఇంత శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో ఎప్పుడైతే ఆయనని స్మృతి చేయండి, ఆయన నుంచి ఎప్పుడైతే వారసత్వాన్ని తీసుకోండి. ఎందుకంటే పరమశివుడు ఇప్పుడు తిరిగి ఈ సృష్టి నుంచి ఎలాగైతే వాపస్ వెళ్ళిపోయే టైం వచ్చింది. ఈ కలియుగి సృష్టి ఎప్పుడైతే సమాప్తం కానున్నది, మళ్ళీ స్వర్ణిమ యుగం ఈ భారతదేశంలో రాబోతూ ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి గడియల్లో మనం ఎంతగా భక్తి చేస్తూ ఉంటామో, ఆయనని యథార్థ రీతిలో స్మృతి చేస్తామో, అంతగా మన లోపల అనేక జన్మల పాపాలు సమాప్తమవుతాయి, కష్టాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అందరికీ కూడా ఎప్పుడైతే శివుని యొక్క స్మృతిలో ఉండండి, ఆయన నుంచి సుఖశాంతులు పొందుకోండి. శాంతి.